అక్కడికి వచ్చిందాం. అక్క మెనూలో బిర్యానీలు లేవేంటే? ఒరేయ్ ఇది జ్యూస్ షాప్ రా. ఓ అందుకేనా అన్ని ఫ్రూట్ నేమ్స్ ఉన్నాయి. నువ్వేం చూస్తావు? మ్యాంగో. ఇది సమ్మర్ కాదురా, వింటర్. ఏ వింటర్ అయితే మ్యాంగో జ్యూస్ చేయడా? సరే ఆరెంజ్ జ్యూస్ చెప్పే. ఒక ఆరెంజ్ ఒక గ్రేప్ జ్యూస్ ఇచ్చేయండి. వన్ సెకండ్. ఏంటి ఇంత బాగుంది? ఇది తాగు. అది నా జ్యూసు. అది కూడా బాగానే ఉంటది లేరా. నా జ్యూస్ కావాలి. సరే సరే ఏడోకు, ఇస్తానులే. ఒరేయ్ కొంచెం తాగుతాను రా. సరే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. రావనుకున్నానే, మొత్తానికి వచ్చేసావు. మీరు రావద్దనుకున్నా రాక తప్పలేదు. ట్రంప్ పంపించేసి ఉంటాడులే. పిన్నితో జోకులేసింది చాలేవే. హే చిట్టి, బాగున్నావా? I'm not Chitty, I'm Sia. ఆహా, By the way, the weather is not so cool here. ఇంత చల్ల కూల్ వాటరా? కూల్ వాటర్ కాదే, ఇక్కడ అంత చల్లగా లేదు అంటోంది. ఇది చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పింది దానికి అర్థం కాదు. Where's the restroom? అవును, చాలా దూరం నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుందు పద. రెస్ట్ కాదే, వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతోంది. What's for lunch? దీనికి తెలుగులో చెప్తే అర్థం కాదు. టైగర్ రైస్. Tiger? అది టైగర్ రైస్ కాదే, లెమన్ రైస్. Okay. అదే అదే. అమ్మయ్యా. What happened? ఏం వాటర్ ఇది? It's just tap water. ట్యాప్ వాటర్? మీ అమెరికాలో ట్యాప్ వాటర్ తాగుతారేమో, ఇక్కడ తాగరు. వస్తే ఈ రోజు తెల్లబట్టలు వేసుకుని బయటకు వెళ్ళకు, అసలు కలర్ వదలవు. నువ్వేం భయపడకమ్మా, నేను బయటకు వెళ్ళనులే. ఇవాళ హోలీకి ఏం స్టాటస్ పెడదాం? హ్యాపీ హోలీ. నాకు రంగు పూస్తే నీకు రంగు పడుద్ది. నువ్వు నాకు కలర్ రాయాలనుకుంటున్నా అంతే కదా? వన్ సెకండ్. ఏం చేస్తుంది? అందరికి హ్యాపీ హోలీ. చాలే పద హోలీ సెలబ్రేట్ చేసుకుందాం. నేను బయటికి రాను. పోనీ లోపలికి రానా? ఆ కలర్లు బయట పడేసిరా. ఇదేంటి వదలట్లేదు? ఎంత బాగుందో. అమ్మో, ఛార్జింగ్ పెట్టాలి. హే పూజ, నేను నిన్నే ఐఫోన్ తీసుకున్నా. ఎంత బాగుందో తెలుసా? హౌ టు మెయింటైన్ ఐఫోన్ ప్రాపర్లీ. Many months later. అమ్మాని ఏం కాలేదులే. ఆగు, స్విచ్ ఆన్ చేయలేదమ్మా. ఇదేంటి కొత్తగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంది? ఏంటి వెతుకుతున్నావు అమ్మా? నాన్నగారు ఫెయిల్ ఇక్కడే పెట్టే, నీకు కనబడట్లేదు. ప్రశాంతంగా వెతికితే అదే దొరుకుతుంది. ఇదిగో ఇక్కడే ఉంది, తీసుకో. దీని హడావిడి తగ్గిపోయినట్టుంది. మళ్ళీ కిందకు వస్తుందిలే. ఇదిగో అమ్మా. అబ్బా, గట్టిగా తగిలిందా? లేదు. వస్తే చీరలు. ఇదిగో. రాధబిన్ని వాళ్ళు వస్తున్నారు, కిరాణా షాప్కి వెళ్ళి. హనీ, హాయ్ అమ్మా, బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? ఇప్పుడు ఏం చెప్పాలి? గుర్తుపట్టాను. బాగున్నారా? బాగున్నానమ్మా, రా లోపలికి వెళ్దాం. చాలా మంది ఉన్నారు, బాగా పాడకపోతే ఏమనుకుంటారు. నెక్స్ట్
నేనేనా? నేను కాదా? సరే ఈ లోపు లిరిక్స్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ మాన్సీ అండ్ సచిన్ రెడీగా ఉండాలండి. లిరిక్స్ చూస్తూ పాడితే ఏమనుకుంటారో. లిరిక్స్ తెచ్చుకున్నావా? హా. థ్యాంక్ యూ. నేనే ఓవర్గా థింక్ చేశా. బాగానే పాడాను. అమ్మా ఇంకా రెడీ అవ్వలేదంటే కాలేజీకి టైం అవుతుంది. అంత కంగారు పడకమ్మా, ఇవాళ క్రిస్మస్ హాలిడే. కంగారు పడాల్సింది నువ్వే. క్రిస్మస్ రేపు. వెళ్ళి రెడీ అవ్వు. The next day. నేను రెడీ. పొద్దున్ననగా మొదలెట్టావు, ఇప్పుడు అయిందా? ఒక్కటి తక్కువైంది. ఏంటి? శాంటా హ్యాట్స్. వెళ్ళు తెచ్చి. వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ ఏంటి? నేను ఒకటి రెడీ చేసా. ఏంటిది? పద చెప్తాను. ఆ? ఏంటిది? నీకు తెలీదా? ఆహా. క్రిస్మస్ ట్రీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అమ్మయ్యా. క్వశ్చన్ పేపర్. ఎస్, ఇది చాలా ఈజీ. ఏదో తేడాగా ఉందండి. మ్యామ్ ఎడిషనల్. అమ్మా నమ్మలేకపోతున్నాను. మ్యామ్ ఎడిషనల్. మ్యామ్. అని లే. అమ్మా నువ్వేంటి ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావే? ఎగ్జామ్ టైం అవుతుందిలే. ఇదంతా కళ. టైం అవుతుంటే పడుకుంటావండి. త్వరగా రా అమ్మా, టైం అవుతుంది. వస్తున్నా నాగవే. నువ్వు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టుకు. కీస్ మర్చిపోయానమ్మా, ఉండి తెస్తాను. ఆగాగు. నీ కంగారు తెలిసే తలలు నేను తీసుకొచ్చాను. త్వరగా ఎక్కు. హనీ దిగమ్మా. లేదేంటి? ఎక్కడ పడిపోయావమ్మా? పడిపోలేదే. నువ్వు బండి ఎక్కడ స్టార్ట్ చేసావో అక్కడే ఉన్నాను. మరి బండి ఎక్కకుండా ఏం చేస్తున్నావు? ఎక్కే వరకు ఆగివా, కంగారుగా వెళ్ళిపోయావు. అయ్యో సరే వస్తున్నా నాగు. రా తమ్ముడు అర్థం పద. లాస్ట్ టైం ఇలానే షెట్లు ఆడదామని చెప్పి చదువుకోట. సో ప్రతిసారి అలాగే ఎందుకు అవుతుందిరా? ఇది జస్ట్ బాలే కదా. మరి ఇదేంటి నాకు బండరేలా కనిపిస్తుంది? ఇదేనా అడ్డం వచ్చా? ఇది చాలా సింపుల్ రా. ఆహా పద. తమ్ముడు క్యాచ్. క్యాచ్. ఆడకుండా ఫోటో పోజులు పెడతావేంటే? అయితే ఫోన్ తేనా? ఎందుకు? ఫోటోలు తీయడానికి. ఇలా కూడా ఆడతారా? ఏ ఇలా ఆడకూడదా? ఆడొచ్చులే. ప్రతిసారి నేనే తేవాలా? ఈసారి నువ్వు వెళ్తచ్చు. సర్లే. తమ్ముడు అబ్బా. తమ్ముడు ఎవరు నువ్వు? దీని కంగారు చూస్తుంటే ఈరోజు కిచెన్ తగలపెట్టేలాగా ఉంది. అక్క కిచెన్ లో నువ్వేం చేస్తున్నావే? ఒరే నన్ను డిస్టర్బ్ చేయకు, నేను వంట చేస్తున్నా. ఏంటి నువ్వే? అయితే ఈ రోజు అందరూ ఇంట్లో తిన్నట్టే. నా వంటనే అవమానిస్తావా? ఈ రోజు నేను వండుతున్నాను, నువ్వు తింటున్నావు. ఇది ఫిక్స్. అయితే ఈ రోజు నా చావు కూడా ఫిక్స్. ఏంటిది ఇంత విచిత్రంగా ఉంది? తినాలా? తినకపోతే చేస్తావు. తిన్నా చేస్తాను. బాగుందక్క. నాకు ముందే తెలుసు. ఎలా చేసావే? అదంతా అది నా సీక్రెట్ రెసిపీ, నేను చెప్పను. చెప్పపోయినా పర్లేదక్క, కర్రీ మాత్రం అదిరిపోయింది. అక్క ఇవాళ ఏం వండుతున్నావే? అదే ఆలోచిస్తున్నాను రా. పన్నీర్ కర్రీ చేయి. ఇది నిన్న ఉండింది, ఇది మొన్న ఉండింది. దీని సీక్రెట్ రెసిపీ
యూట్యూబా? ఇక్కడే పెట్టానే. అక్క ఆ నువ్వు వెతుకుతుంది దేనికోసమేనా? ఆ పాటలు వినడానికి రా. పాటలు వినడానికా, యూట్యూబ్ లో రెసిపీలు చూడడానికా? అక్క హారర్ మూవీస్ చూద్దామా? నాకు పని ఉంది. హే, భయం అని చెప్పొచ్చు కదే. ఏంటి అది? ఫేస్ ప్యాక్ రా. దయ్యాలంటే భయమని దయ్యాలా తయారై వస్తా? లేదురా, ట్యాన్ పోతుందని. అక్క తెల్లగైపోయినే. ఒరే అది ఫేస్ ప్యాక్ రా. ఓ అక్క ఏం చేస్తున్నాడు? తీసుకో. నాతోనే పనులు చేయిస్తాడా? ఈ అక్కతో పెట్టుకుంటే ఆట ఆడిస్తా. ఏం చేస్తున్నావురా? అమ్మా ఆ? అమ్మ లేదురా. ఏ, పక్కెళ్ళు, నేను పడుకోవాలి. అక్కడ అంత ప్లేస్ ఉంది కదే. నేను ఇక్కడే పడుకుంటా. తమ్ముడు, ఆ, బాగా తలనొప్పిగా ఉందిరా, కొంచెం తలపట్టు. ఏంటి నేను నీ తల పట్టాలా? 100 రూపాయలు ఇస్తా. ఇదిగో, పండగ చేసుకో. తమ్ముడు, ఏంటక్క? మూవీ చూడాలి, వచ్చి ఫోన్ పట్టుకో. డబ్బులు ఇస్తాలేరా? అలా అయితే ఓకే. A few minutes later. సరిగ్గా పట్టుకోరా, కదలకుండా. 500 బోల్డెన్ చాక్లెట్లు వస్తాయి. హాయ్ అమ్మా. హాయ్ జషు. అక్కకి నీ ట్యూషన్ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చానురా, నీకు ఇచ్చిందా? అంటే నాతోనే పెట్టుకుంటావా? పిన్నింట్లో అయినా అల్లరి చేయకుండా ఉండు, నా పరువు తీసి. హాయ్, రండి రండి. చాక్లెట్స్ బోల్డ్ ఉన్నాయి, తినేద్దాం. అగస్య నీకోసం చాక్లెట్లు తెచ్చాను. అవునా? రా ఇస్తాను, బ్యాగ్ లో ఉన్నాయిరా, ఇస్తాను. పిన్ని ఇప్పుడే తడిగుడ్డ పెట్టింది, వంపకుండా తిను. సౌండ్లు చేయకు, బాబాయ్ పడుకున్నారు. ఏంటి రెడీ అయ్యో? కృష్ణాష్టమి కదా. అవును. గోపికలా ఉన్నానా? చాలా బాగున్నావే. పద పూజకి. ముద్దుగారే సోదా ముంగిట ముత్యము వీడు. ఇప్పుడు పాడతాడు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. ఇదేం పాటే? ఇది కూడా కృష్ణుడి పాటే అమ్మా. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావా? ఆ డ్రెస్ లో ఎంత బాగున్నావో. పూజ అయిపోయింది కదమ్మా.